టింగ్ దయచేసి వినండి. సరదాగా చెప్పిన వీడియోని సరదాగా తీసుకోండి. హలో పీపుల్, ఈ రోజు మనం మరొకసారి మాట్లాడుకోబోతున్నాం 5 minutes లైఫ్ హ్యాక్స్ గురించి. జీవితంలో ఒక్కసారైనా పనికొచ్చే హ్యాక్ చెప్తావేమో అనుకున్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. సో మరొక్కసారి అస్సలు పనికిరాని ఫన్నీ విచిత్రమైన లైఫ్ హ్యాక్స్ తెచ్చేసాను. వాటిని చూసి నవ్వేసుకుందాం. ఇప్పుడు మీరు సడన్ గా మాయమైపోవాలి అనుకుంటే ఈ హ్యాక్ యూజ్ చేయొచ్చు అనమాట. ఏం చేయవలేదు, గోడ కలర్ లో మీ బాడీ ఫేస్ అంతా పెయింట్ వేసుకొని గోడ దగ్గర నిల్చుంటే చాలు. చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఆ పెయింట్ కొట్టుకున్న నిల్చున్న విషయం వాడికి కనపడలేదు. ఎల్కేజీ పిల్లోడైనా కనిపెడతాడు రా. అది మరి తిక్కలలా కనపడుతున్నా ఏం మేము బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. ఇప్పుడు నేను కమోడ్ ఎలా క్లీన్ చేయాలో మంచి హ్యాక్ చెప్తా మీకు. ఏం లేదు, కమోడ్ క్లీన్ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర బాత్రూమ్ బ్రష్ ఉంటే అది పక్కన పడేసేయాలి. ఆ తర్వాత అప్పడాల కర్రకి మధ్యలో టిష్యూ పేపర్ మడిచిపెట్టి రబ్బర్ వేసి దాంతో క్లీన్ చేయాలి. మరి ఇప్పుడు అప్పడాలు దేంతో కాలుస్తారక్క? ఏముంది, ఎవ్వరు జోని టైం చూసి చల్లగా అప్పడాల కర్రతోనే కాల్చేయాలి. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్. ఒక ప్లేట్లో బనానాని ఇలా కవర్తో ర్యాప్ చేసి ఉంటే మీరేం చేస్తారు? ఏంటి, ఆ కవర్ చింపేసి తింటారా? అది రాంగ్ ఆన్సర్. ఈజీ హ్యాక్ చెప్తా చూడండి. ఇలా ఈజీగా సుత్తితో ప్లేట్ ఎరగొట్టి తినేయచ్చు అనమాట. ఈ ప్రాసెస్ లో కొంచెం కూడా ఆ కవర్ చిన్నగా తెలుసా? ఈ హ్యాక్ మాత్రం పొరపాటున కూడా మీ గర్ల్ ఫ్రెండ్ కి మాత్రం చూపికండి. మర్చిపోయా, ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఉండాలి కదా. ఎమోషనల్ డ్యామేజ్. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. ప్యాంటు బటన్ సరిగ్గా పనిచేయబోతే మీ మానం కాపాడడానికి ఈ హ్యాక్ యూజ్ అవుతుంది. బటన్ కి బదులు నట్టు బిగించుకొని పోవచ్చు అనమాట. కాకపోతే ఇది యూజ్ చేశాక రెంచి జేబులో పెట్టుకొని తిరగాలి. ఒకవేళ రెంచి పోగొట్టుకుంటే ఏమవుతుంది అక్క? ఇంకేమవుతుంది? ప్యాండా. మీరు ఇక్కడ ఉన్నారు, డస్ట్బిన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు చెత్త తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేయడానికి మీరేం చేస్తారు? ఏంటి, నడుచుకొని వెళ్ళేస్తారా? ఈజీ హ్యాక్ కోసం చెప్పమంటే ఇంత కష్టంగా చెప్తారేంటి మామ మీరు? మరి దూరం నుంచి విసిరేస్తాడా అక్క? కాదు, రాంగ్ ఆన్సర్. మరి ఇంకేం చేస్తాడు చూడండి. ఇలా డస్ట్బిన్ ని రోడ్డు మధ్యలోకి లాక్కొచ్చి చెత్త పడేస్తే అదే ఈజీ లైఫ్ హ్యాక్ అన్నమాట. డబ్బు ఫోను దాచిపెట్టడానికి అబ్బాయిలకి ఒక మంచి హ్యాక్ చెప్తున్నా ఇప్పుడు నేను. జాగ్రత్తగా చూడండి అబ్బాయిలు. డబ్బులు దాచిపెట్టడానికి ఎంత మంచి హ్యాక్ కదా. కాకపోతే ఈ విషయం బయట తెలియకుండా చూసుకోండి. పిక్ పాకెటింగ్ అని అనేసి బ్లేడ్ పెట్టి అక్కడ కోసారనుకో, ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈ అక్క ఇప్పుడు చికెన్ తినాలి కానీ చేత్తో తినలేదు. అలానే ఫోర్క్ లాంటివి కూడా యూజ్ చేయదు, ఎందుకంటే అంతకన్నా ఈజీ అయిన లైఫ్ హ్యాక్తో తింటది. ఇప్పుడు జుట్టులో ఉన్న క్లిప్పుల్ని పెట్టి చికెన్ని పట్టుకొని తింటే ఉంటది సార్, ఏం టేస్ట్ ఉంటుందో. ఎస్, జుట్టులో క్లిప్ తీసి దాంతో పట్టుకొని తినాలి, అప్పుడు టేస్టీగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ క్లిప్ వల్ల డాండ్రఫ్, పేలు, మట్టి అంతా పడుతుంది కదా, సో టేస్ట్ డబుల్ అయిద్ది అనమాట. లేకపోతే కమ్మగా చేత్తో తినొచ్చుగా. లేదు, ఈజీ లైఫ్ హ్యాక్ అంట. లైఫ్ హ్యాక్స్ అని తీసేసి లైఫ్లెస్ హ్యాక్స్ అని పెట్టుకో.
బాగుంటది. లేకపోతే ఒక్కటైనా ఉపయోగంగా ఉందారా? ఈ లైఫ్ హ్యాక్స్ కష్టంగా అయ్యే పనులను ఈజీగా అయ్యేలా చేయవు, ఈజీగా అయ్యే పనులను కూడా కష్టంగా అయ్యేలా చెప్తాయి. ఎగ్జాంపుల్కి బ్రష్ పైన పేస్ట్ వేయడం. ఈజీగా బ్రష్ పైన పేస్ట్ ఎలా వేయాలి అని వీళ్ళని అడిగితే ఒక వాటర్ గన్ తీసుకొని అందులో పేస్ట్ ఇన్సర్ట్ చేసి పేస్ట్ అంతా గన్నులో నింపి దాన్ని కొంచెం కొంచెంగా ప్రెస్ చేస్తూ బ్రష్ మీద వేసుకోవాలని చెప్తారు. ఇంత చేసే బదులు డైరెక్ట్గా పేస్ట్నే బ్రష్ మీద ఒత్తుకోవచ్చు కదరా చిట్టినాయుడు అని మీరు నన్ను అడగొచ్చు. కానీ గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకురావడమే మన 5 మినిట్స్ హ్యాక్ యొక్క లక్ష్యం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? వీళ్ళ హ్యాక్స్ ఎంత విచిత్రంగా ఉంటాయంటే బయటికి వెళ్ళేటప్పుడల్లా ఒక దువ్వెని బ్యాగ్లో పెట్టుకోవడం కష్టమైన పని అంట. దానికోసం వీళ్ళు చెప్పిన హ్యాక్ ఏంటంటే హీల్స్ని కింద విరిచేసి అక్కడ దువ్వెని అతికించుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి దువ్వుకోవచ్చంట. నాకు అర్థం కాలేదు సార్. దువ్వెన్ని చెప్పుకు అతికించడం నైస్, మంచి హ్యాక్. కాకపోతే మీరు నడిచేటప్పుడు ప్యాడ్లో కూడా కాళ్ళు వేయొచ్చు, అప్పుడు మీకు ఫ్రీగా హెయిర్ డై అవుతుంది. ఇప్పుడు ఈ జీవి ఫొటోస్ తీద్దాం నేచర్ని అని మోకాల మీద కూర్చొని మరీ ఫోటోలు తీశాడు. కానీ పాపం ప్యాంట్ మాసిపోయింది. సరే మరక మంచిదే అని ఇంటికెళ్ళి గడుక్కుంటాడా అంటే లేదు. ఇప్పుడు మనకు ఒక హ్యాక్ చెప్తాడంట ఇలా బట్టలు మురికైతే ఏం చేయాలని. ఆ హ్యాక్ ఏంటంటే ఎక్కడి వరకు మురికైతే అక్కడి వరకు డ్రెస్సుని చింపి పడేయాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మాసిపోయిన ప్యాంట్ నుంచి ఫ్యాషన్ ప్యాంట్ అయిపోయింది అనమాట. ఈ 5 మినిట్స్ హ్యాక్స్ ప్రకారం ఒకవేళ కానీ మన డ్రెస్ మీద కాకి పెంటేసినా కానీ దాన్ని మనం క్లీన్ చేయకూడదు. కత్తిరి పెట్టి ఆ డ్రెస్ అంతా కట్ చేసేసేయాలా. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. అయినా వీళ్ళు 24 గంటలు కత్తెని జేబులో పెట్టుకొని తిరుగుతారేమో. ఈ 5 మినిట్స్ హ్యాక్ వాళ్ళకి ఇంకో పేరు పెట్టాను నేను, కత్తెర వీరులు. ఇంట్లో ఒక్కరే ఉన్నప్పుడు దొంగ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? డోర్ లాక్ చేసుకోవాలి. కాదు, డోర్ లాక్ చేయకుండానే దొంగ పారిపోయేలా మంచి హ్యాక్ చెప్తాను చూడండి. ఇలా ఒక కాగితం గ్లాస్లో కాయిన్స్ వేసి డోర్ దగ్గర పెడితే ఒకవేళ దొంగ డోర్ ఓపెన్ చేస్తే కాయిన్స్ కింద పడి భయంకరమైన సౌండ్ వచ్చి దొంగలు పారిపోతారు. అవునా? నిజమా? అవును, అదే మన 5 మినిట్స్ హ్యాక్ వాళ్ళు చెప్పారు. మేబీ అది మీ ఊర్లో ఏమో హ్యాక్ బ్రో. మా ఊర్లో అయితే ఆ దొంగలు చిల్లర కూడా ఏరుకొని పోతారు. ఇప్పుడు మీరు జుట్టు దూకున్నాక దువ్వెనలో జుట్టు ఇరుక్కుంటే ఏం చేస్తారు? ఏంటి చెత్త తీసి పడేస్తారా? అలా అంతా చేయకూడదు. ఒక దువ్వెనలో జుట్టు ఇరుక్కుంటే ఇంకో దువ్వెన పెట్టి ఆ జుట్టును తీసేయాలి. ఇప్పుడు ఈ దువ్వెనలో ఇరుక్కున్న జుట్టుని ఎట్ట తీయాలని మీరు నన్ను అడగొచ్చు. దానికోసం ఇంకో దువ్వెన యూజ్ చేయాలి. దీని పేరే సింపుల్ లైఫ్ హ్యాక్స్. ఇదేం కర్మరా దేవుడా. రే, వంట సామాన్లు కడిగే డిష్ వాషర్లో గబ్బు కొట్టిన కమోడు బాత్రూమ్ బ్రష్ పెట్టి కడుగుతారేంట్రా? ఇంక నుంచి అంట్లో ఎలా తోముతారు? హార్పిక్ పెట్టి కడుగుతారా? ఐడియా బాగుంది కదా అని కడిగినా కడుగుతారా మీరు? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అబ్బా చిప్స్ ఎంత బాగున్నాయి. తిండిపోతు మొక్కం దానా, జిమ్లో చిప్స్ ఎలా లేదు. అయ్యో అవునా, సర్లే పడేసాను పా. జిమ్లో స్నాక్స్ ఎలా చేయరు కాబట్టి జిమ్లో కూడా స్నాక్స్ తినేలా ఇప్పుడు వీళ్ళు మనకి మంచి హ్యాక్ చెప్పబోతున్నారనమాట. ఆ హ్యాక్ ఏంటంటే చాక్లెట్ని మెల్ట్ చేసి టాటూ లాగా ఒళ్ళంతా పూసుకోవాలంట. అప్పుడు అది టాటూ అనుకొని అలో చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవైపు జిమ్ చేస్తూ ఒకవైపు నాక్కోవాలి. జిమ్ చేస్తే చెమట పుట్టిద్ది కదక్క. అయినా అలాగే నాకుతూ ఎలా చేస్తారు? బయట చాలా చెత్త ఉంటే ఎలా క్లీన్ చేస్తారు? చీపురు కట్టుతో క్లీన్ చేస్తారా? ఫస్ట్ మీ దగ్గర ఉండే చీపురు కట్టుని బీరువాలో పెట్టి తాళం వేయండి. ఆ తర్వాత ఒక టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి దాంతో క్లీన్ చేయండి చెత్తంతా. టేబుల్ ఫ్యాన్ కి కనెక్షన్ ఎలా ఇవ్వాలి అనేదంతా మీ ప్రాబ్లం, నాకేం సంబంధం లేదు. ఇప్పటిదాకా నేను చెప్పిన హ్యాక్స్ అన్ని యూజ్లెస్ హ్యాక్సే. అందుకే ఒక్కటైనా యూస్ఫుల్ హ్యాక్ ఉండాలి అని నేను ఇప్పుడు ఈ హ్యాక్ చెప్తున్నాను. ఒక్కసారిగా చాలా లగేజ్లు ఉంటే ఎలా తీసుకెళ్ళాలి అనే ప్రాబ్లంకి ఈ హ్యాక్ సొల్యూషన్ అనమాట. ఏం లేదు, మీ ప్యాంట్కి ఆ సూట్ కేసుని తగిలించుకొని నడవండి, వెనకాలే వస్తుంది ఇంకా లగేజ్.
వోడాఫోన్ యాడ్లో కుక్క పిల్లలాగా. వేరెవర్ యు గో అవర్ లగేజ్ ఫాలోస్ యూ. బట్ డోంట్ ట్రై దిస్, ఎందుకంటే ఆ ప్రాసెస్లో మీ ప్యాంట్ ఊడిపోతే మాత్రం మా 5 minute హ్యాక్ వాళ్ళు బాధ్యత కాదు.